హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం హస్తప్రయోగం వల్ల కోల్పోయిన పటుత్వాన్ని తిరిగి పొందే కొన్ని మార్గాల గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా న్యూ సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా యాడ్ అవుతున్నారు. సో వారందరూ కూడా ఈ హస్తప్రయోగం సంబంధించి చాలా రకాలైనటువంటి డౌట్స్ అడుగుతున్నారండి. హస్తప్రయోగం వల్ల చాలా మంది కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఆ ఇబ్బంది నుండి బయటపడే మార్గాలు ఏంటి, దీనికి ఎలాంటి మార్గాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. అయితే హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అందరికీ కూడా సమస్యలు రావాలని ఏం లేదండి. అండ్ వచ్చిన ప్రతి సమస్య కూడా హస్తప్రయోగం వచ్చింది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి హస్తప్రయోగం వల్ల నిజంగానే సమస్యలు వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి, అవి నిజంగానే హస్తప్రయోగం వల్ల రావడం జరిగిందా అన్న దాని గురించి మనం తెలుసుకుందామండి. హస్తప్రయోగం వల్ల ముఖ్యంగా అంటే అధికంగా చేయడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకునే ముందు హస్తప్రయోగం వల్ల కొన్ని రకాల లాభాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. హస్తప్రయోగం అనేది మనకు నిదానంగా, అదేవిధంగా కొంత గ్యాప్ ఇచ్చుకుంటూ, అంటే రెగ్యులర్ గా కాకుండా 3 days ఒకసారి 4 days ఒకసారి ఇలా హస్తప్రయోగం అనేది మనం తరచుగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఇది హార్మోన్స్ ని నేరుగా రక్తంలో కలవడం వల్ల శరీరానికి మంచి ఎనర్జీని, అదేవిధంగా మంచి స్ట్రాంగ్నెస్ ని, పటుత్వాన్ని, ఫేస్ లో మంచి గ్లోని, అదేవిధంగా ఒక యాక్టివిటీ అనేది అంటే మనం యాక్టివ్గా ఉండడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పాత స్పర్మ్ వెళ్ళిపోతుంది కాబట్టి కొత్త స్పర్మ్ జనరేట్ అవుతుంది కాబట్టి వీరకణాల సంఖ్య కూడా పెరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల కూడా బీజాల మీద వెయిట్ పడి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వర్క్ ఎంత చేయాలనో అంతవరకే చేయించాలి. అంతకు మించి పోతే ఖచ్చితంగా అది ఏదైనా ఓవర్ అవుతుంది. ఇప్పుడు మన ఆవు పాలు పెరుగుతుంటే పాలు ఉన్నంత వరకు పెరుగుతాం, పాలు అయిపోయినా కూడా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, పొదుగు అనేది దెబ్బతిండడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, కొంత లిమిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాకుండా అన్ని విధాలా కూడా మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక అధికంగా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అందం మీద ఉన్నటువంటి నరాలు బాగా దెబ్బతింటాయి, బీజాలు కూడా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల మనిషి మానసికంగా, శారీరకంగా కృంగిపోయే అవకాశం అనేది ఉంటుంది. సరైనటువంటి మూమెంట్స్ లేక, సరైన స్తంభన లేక, టైంకి స్ట్రాంగ్ కాలేక, స్ట్రాంగ్ అయినా ఎక్కువసేపు నిలబడలేక చాలా రకమైనటువంటి సమస్యలు చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలతో ఎదుర్కొన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు హస్తప్రయోగం అధికంగా చేస్తున్నారని మీకు తెలిసి దీనివల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనం కానివ్వండి, కొంతమంది ఏం చేస్తారంటే చేసి ఇది మంచిది కాదని చెప్పేసి ఒకేసారి ఆపేస్తారు. దానివల్ల నైట్ ఫాల్ లాంటి సమస్యలు కానీ రావడం అనేది జరుగుతుంటుంది. మనిషి క్రమక్రమంగా బలహీనపడిపోవడం, ఆందోళనకు గురి కావడం, తద్వారా మానసికంగా, శారీరకంగా కుంగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా సరైనటువంటి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా దీనివల్లే వచ్చిందని భయపడుతూ ఉంటారండి. అలా భయపడాల్సిన అవసరం అనేది కూడా లేదు. నిర్ధారణకు రావాలి ఇది దీని వల్లనే వచ్చిన. దాని కొరకు మీరు దగ్గరలో డాక్టర్లు కానీ ఎవరైనా సరే మీరు సంప్రదించవచ్చు. కొన్ని సమస్యలు మామూలుగా వచ్చినా కూడా అది హస్తప్రయోగం వల్లనే అనుకొని చాలా మంది భ్రమపడుతూ ఉంటారు. అంతేకాకుండా హస్తప్రయోగం వల్ల అంగ పరిమాణం కూడా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దీని వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ సమస్యలతో బాధపడే వారికి మనము కొన్ని రకాలైనటువంటి చిట్కాలను ఇంత ముందు కూడా నేను చాలా వీడియోలో చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చిట్కాలతో కొన్ని సమస్యలు క్యూర్ కానట్లయితే వాటికి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది. ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సమస్య నుంచి భయపడకుండా, బాధపడకుండా నేరుగా సమస్యను మీరు సొల్యూషన్ తీసుకోవాలి అని అనుకుంటే కొంత ఖర్చు పెట్టుకోకుండా మనం ఉన్న సమస్య మనకి ఈవెన్ ఏదైనా దెబ్బ తాకినా డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 రూపాయల వాళ్ళకి కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది. అదో మందులో, టానిక్లో, ఇంజక్షన్లో వాటికి డబ్బు. ఎవరైనా సరే మనకు డబ్బులు పెట్టకుండా ఆరోగ్యాన్ని క్యూర్ చేయాలనేది ఇంపాసిబుల్. అలా దాన్ని ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా మీరు ఆలోచించినట్లయితే ఏ ప్రాబ్లం కూడా మీరు క్యూర్ చేసుకోలేరు. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మీరు ఏ హాస్పిటల్ అయినా ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టి లోపడుకోండి అని అంటారు వాళ్ళు. అది మీరు ఎంత డేంజర్ పరిస్థితుల్లో ఉన్నా, విషా పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఆ టైం వరకు ఎంత సివియర్ గా ఉన్నా సరే ఫస్ట్ వాళ్ళు చేసేది అది. సో కానీ ప్రతిదాన్ని మనము ఇట్లా డబ్బులు ఇస్తే నేను జాయిన్ అవ్వాలన్నా, డబ్బులు ఏమన్నా అంటే అక్కడ మనిషి ప్రాణాలు పోతారు, అనారోగ్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు మనము డబ్బులు వెచ్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మనము ప్రొఫెషనల్ గా కానీ లేదంటే దీన్ని మరే విధంగా కూడా ఆలోచించడానికి అవకాశం అనేది ఉండదండి. దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ. దీని ట్రీట్మెంట్ కి కూడా ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను అని చూడండి క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే దీనిలో దాపరికలు అంటే ఏం లేదంటే నేను ప్రతి విషయం కూడా ప్రతిదీ కూడా ఓపెన్ గా చెప్తుంటా అందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది మీకు డబ్బులు కావాలనుకుంటే ఎంత ఖర్చు తెలుసుకోండి, నాకు ఫోన్ చేయండి అని వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత కాంప్రమైజ్ చేయడాలు అవి ఇవి అని. నేను అలా కూడా ఎప్పుడు చేయరని, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ గా చెప్తాను. మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు అని కూడా. సో అది కూడా నేను క్లియర్ గా చెప్తాను. దీనికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఉంటాయండి. ఈ ఔషధాలు అనేటివి
నరాల బలహీనతను తగ్గిస్తూ హార్మోన్స్ ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో బస్వాల ప్రాముఖ్యత చాలా అధికంగా ఉంటుంది. బస్వాలు అనేటివి శరీరానికి చాలా త్వరగా మేలు చేస్తూ ఉంటాయి, చాలా త్వరగా దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటాయి. సో మనము ఇచ్చే ఈ అశ్వగంధ కానివ్వండి, శతావారి ఇలాంటి కొన్ని రకాల సుమారుగా 10 నుంచి 12 రకాలైనటువంటి చూర్ణాలతోటి సుమారుగా 4 నుంచి 5 రకాల బస్వాలతోటి మనము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం వచ్చేసి 4 రకాల కోర్సెస్ ని మనము ఎంచుకోవడం జరిగింది. వారి సివియారిటీని బట్టి, వారి యొక్క సిచ్యువేషన్ ని బట్టి, వారి యొక్క ఏజ్ ని బట్టి మనం వాటిని డిసైడ్ చేస్తామండి. దీనికి స్టార్టింగ్ బేసిక్ కోర్స్ వచ్చేసి 5,000 నుండి స్టార్ట్ అవుతుందండి. మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే అది మీ చాయిస్. బట్ నేను చెప్పడం నా ధర్మం. కొంతమందికి తీసుకోవాలనిపిస్తుంది, కొంతమంది దీని గురించి ఏదైనా నెగిటివ్స్ ఆలోచించాలని ఆలోచన కూడా వస్తుంది. సో వాళ్ళని మనం ఏం చేయలేము. బట్ తీసుకోవాలి, ఆరోగ్యం క్యూర్ చేసుకోవాలనుకునే వారికి మాత్రమే వీడియో కంటిన్యూగా వినండి. దీనికి వచ్చేసి 5,000 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. ఫస్ట్ బేసిక్ కోర్స్ అండి. ఈ కోర్సులో కూడా మనం ఒక పౌడర్ ఇస్తాము. ఈ పౌడర్ లో అన్ని రకాల చూర్ణాలు ఉంటాయి. అండ్ బస్వాల్లో వచ్చేసి అబ్రక బస్వం, లోహ బస్వం, రహిత బస్వం, అదేవిధంగా రజత బస్వం, లోహ బస్వం, అబ్రక బస్వం, వంగ బస్వం వీటిని యాడ్ చేయడం జరుగుతుంది అండి. వీటితో పాటు కొన్ని బస్వాలతోటి, అదేవిధంగా కొన్ని రకాల మూలికలతోటి చేయబడినటువంటి కొన్ని 5 రకాల మాత్రలు అందిస్తాము. ఇవి నరాల బలాన్ని, హార్మోన్స్ డెవలప్మెంట్, ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి, రక్త ప్రసరణ వృద్ధి చేయడం కొరకు ఉపయోగిస్తాం. అదేవిధంగా హస్త ప్రయోగం వల్ల అంగం మీద ఏర్పడే నరాలలో ఇబ్బందిని, నరాలు బలహీనతల్ని తగ్గించడం కొరకు 18 రకాల మూలికలతో తయారు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయిల్ ని కూడా అందించడం జరుగుతుంది. ఈ ఆయిల్ ద్వారా అంగస్తంభాలు మెరుగుపడుతూ ఉంటాయి. అంతేకాకుండా అంగ పరిమాణం కూడా పెరగడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా అంగం మీద నరాల్లో బ్లడ్ సెల్ పెంచి ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇకపోతే 8,000 కోర్స్ అనేది మనం ఎక్స్ట్రా డోస్ కింద ఉపయోగిస్తామండి. ఇది కొంత సివియర్ గా ఉంది అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేస్తాం, ఏజ్ కొంత తక్కువగా ఉన్న వాళ్ళలో. అదే విధంగా దీనిలో మనం అడిషనల్ గా యాడ్ చేసేది వచ్చేసి ఏంటంటే స్వర్ణభస్వం అండి. స్వర్ణభస్వం 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి సుమారుగా 4,000 ఉంటుందండి. కాబట్టి ఈ స్వర్ణభస్వం యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా విపరీతంగా పెడతాయి. ఇది చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఉండి, చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువగా ఉండి బలహీనంగా ఉన్న వాళ్ళకి, కొంత ఏజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంత ఏజ్ ఎక్కువ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, మ్యారేజ్ లో రోజు పార్టిసిపేట్ చేయాలి, ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు 12,000 కోర్సును ఉపయోగిస్తాం. ఈ 12,000 కోర్సులో వచ్చేసి మనం అడిషనల్ యాడ్ చేసేది హీరాభస్వం. హీరాభస్వాన్ని ముఖ్యంగా క్యాన్సర్ లాంటి మొండి వ్యాధులకు కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంటే క్యాన్సర్ ని కూడా క్యూర్ చేయడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ని ఇది అందిస్తుంది, వజ్రభస్వం అనేది. సో అలాంటి భస్వాలతోటి, అదేవిధంగా వీటి కాంబినేషన్ లో తయారు చేయటువంటి పూర్ణచంద్ర రస, బసంత కుసుమాకరం ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మాత్రల్ని, సిద్ధమకర ధ్వజం లాంటి మాత్రల్ని కూడా ఆ డోసుకు తగ్గట్టుగా 5 రకాల మాత్రలు, అదేవిధంగా ఆయిల్ ని అందించడం అనేది జరుగుతుంది. ఇది 12,000 అండి. ఇది వచ్చేసి కూడా ఎక్స్ట్రా డోస్ కిందనే కూడా జరుగుతుంది. ఇక బూస్టర్ డోస్ అనేది దాదాపుగా ఎవరికి సజెస్ట్ చేయమండి. ఎలాంటి వాళ్ళకు సజెస్ట్ చేస్తామంటే చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకు, హార్మోన్ లెవెల్స్ చాలా డౌన్ గా ఉన్న వాళ్ళకు, అండ్ రీసెంట్ గా మ్యారేజ్ అయింది, లేదా 4 రోజుల 3 రోజుల మ్యారేజ్ ఉంది, లేదా ఇంకా సివియర్ గా ఉంది పరిస్థితి, అది ఇలాంటి బాగా హెవీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ డోస్ ఇవ్వడం జరుగుతుంది. 20,000 పర్ మంత్. ఎందుకు అంత రేటు అంటే ఇలా స్వర్ణ బస్వాలు కానివ్వండి, అదేవిధంగా హీరా బస్వాలు కానివ్వండి, డోస్ అనేది రెట్టింపు. సార్ రెట్టింపు యాడ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని కూడా చాలా మంది అడుగుతుంటారని. అందుకే చెప్పే కదా, ఈ సమస్యను బట్టి ఆ డోస్ అనేది కలపడం జరుగుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, దానికి తగ్గట్టుగా డైట్ ఇస్తాము. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి పోషకాహారాలు తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అనేది ఇస్తాము. దీని రిజల్ట్ కూడా మనకు చాలా త్వరగా స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కోర్సెస్ అనేటివి అందిస్తూ అందరికీ ఇప్పటికి కూడా చాలా మంది, కొన్ని వందల మంది మన దగ్గర మెడిసిన్స్ తీసుకొని ఇప్పుడు ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని వాళ్ళు హ్యాపీగా కొనసాగిస్తున్నారండి. కాకపోతే డైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో మిస్ చేయడం లాంటివి మాత్రం చేస్తే అది మళ్ళీ తిరిగి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కంటిన్యూగా వాడుకోవాలి. అండ్ ఇందులో కూడా మనము చాలా మందికి కూడా మనము ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3+1 ఆఫర్ అంటే 3 months ఒకేసారి పే చేసిన వాళ్ళకు అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళకు ఒక 1 month కోర్సు కూడా మేము ఉచితంగా అందిస్తున్నాము. సో మేము తీసుకునే ప్రాఫిట్ లో కూడా మేము కొంతవరకు తగ్గించుకొని వారికి ఒక మంత్ కోర్సు కూడా మేము ఉచితంగా అందిస్తున్నాం అండి 3+1 ఆఫర్ కింద. ఇంత ముందు చాలా మంది కూడా ఈ ఆఫర్ ఉపయోగించుకున్నారు. వాళ్ళ వీలు కాని వాళ్ళు మంత్లీ తీసుకున్నారు. సో ఏదేమైనా కానివ్వండి, మీరు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీరు ఒక 1 month వాడినట్లయితే మీ యొక్క దాని ఫలితం అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు. జస్ట్ అట్లీస్ట్ మీరు ఎన్నో హాస్పిటల్కి, ఎన్నో మెడిసిన్ ఖర్చు జస్ట్ 1 నెల వాడి చూడండి. దీని యొక్క ఎందుకంటే ఎస్పెషల్ గా మనం దీన్ని బేస్ చేసుకొని, సమస్యను బేస్ చేసుకొని మనం ఈ మెడిసిన్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ మెడిసిన్ కావాలనుకున్నా లేదా నన్ను సంప్రదించాలనుకున్నా కనుక ఈ కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మన అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని
రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుంచి కూడా అందిస్తుందండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు అండ్ లేదా నేరుగా వచ్చి గ్రూప్ లింక్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.